Hi, welcome to SVMS channel. Intermaths 2BMI integration exercise 6th B. Second Roman, evaluate the following integrals. Second Roman లో 13th sum. ఓకే, సో 12th ప్రాబ్లమ్స్ వరకు లాస్ట్ వీడియోస్లో అయిపోయాము. ఒకసారి లాస్ట్ వీడియోస్ చెక్ చేయండి. ఓకే, సో లాస్ట్ వీడియో కంటిన్యూషన్. ఓకేనా? సో 13th sum, ఇంటిగ్రల్ x స్క్వేర్ బై స్క్వేర్ రూట్ 1 మైనస్ x పవర్ 6. సో ప్లస్ 6 ఏమో, మైనస్ కాదు ఇది, ఇంటూ dx. ఓకే, సో సొల్యూషన్ చూడండి. ఇంటిగ్రల్ x స్క్వేర్ బై స్క్వేర్ రూట్ 1 మైనస్ x పవర్ 6 dx. ఓకేనా? సో ఇక్కడ ఏం తీసుకుంటారంటే ఒకసారి చూడండి. ఇంటిగ్రల్ x స్క్వేర్ బై దీన్ని ఏమని రాయొచ్చు అంటే 1 మైనస్, దీన్ని ఎట్లా రాయొచ్చు, ఎక్స్ క్యూబ్ హోల్ స్క్వేర్ రాయొచ్చు కదా. చూడండి, స్క్వేర్ రూట్ ఇంటూ dx రాయొచ్చమ్మా. ఎక్స్ స్క్వేర్ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ బై స్క్వేర్ రూట్ 1 మైనస్ x పవర్ 6 కదా. ఏ పవర్ m హోల్ పవర్ n అంటే ఏ పవర్ mn కదా. అంటే 3 2 6. సో సరిపోయింది కదా, దీన్నే ఇట్లా రాసాం. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఎక్స్ క్యూబ్ని తీసుకోండి. లెట్ ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు టీ. సో డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఓకే. సో 3x స్క్వేర్ 3 మైనస్ 1 కదా, dx ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, dt. 3x స్క్వేర్ dx ఈజ్ ఈక్వల్ టు dt. ఓకేనా? సో ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ని ఏమైనా రాయొచ్చు, 3 అనేది మల్టిప్లై అవుతుంది, ఇటే వస్తే డివైడ్ అవుతుంది. అంటే ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/3 dt. ఓకేనా? సో ఇప్పుడు అప్లై చేస్తాను చూడండి. ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే ఏం రాయొచ్చు, 1/3 ఇంటూ dt కదా, ఇంటూ 1 బై స్క్వేర్ రూట్ 1 మైనస్ ఎక్స్ క్యూబ్ అంటే ఏమనుకున్నాం ఇక్కడ మనము, టీ. సో టీ స్క్వేర్. ఓకేనా? సో దీన్నే ఇట్లా రాయండి, 1/3 ఇంటిగ్రల్ 1 బై స్క్వేర్ రూట్ 1 మైనస్ టీ స్క్వేర్ dt. ఓకేనమ్మా, అర్థమైందా? సో 1/3 స్క్వేర్ రూట్ 1 మైనస్ టీ స్క్వేర్ కదా. ఇక్కడ ఫార్ములా ఉంది, ఇక్కడ మీకు స్క్వేర్ రూట్ 1 మైనస్ ఇంటిగ్రల్ చూడండి ఒకసారి. ఇంటిగ్రల్ 1 బై స్క్వేర్ రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్కి ఫార్ములా ఇంటూ డిఎక్స్కి ఫార్ములా ఏంటమ్మా, ఫార్ములా గుర్తుందా, సైన్ ఎక్స్, సైన్ ఇన్వర్స్ ఎక్స్ కదా, ప్లస్ సి. ఇంటిగ్రల్ 1 బై స్క్వేర్ రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్కి ఫార్ములా ఏంటి, సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. సో ఫార్ములా అప్లై చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఏమవుతుంది, సో సైన్ ఇన్వర్స్ టీ అవుతుంది, అర్థమవుతుందా, టీ ప్లస్ సి. సో 1/3 ఇంటూ సైన్ ఇన్వర్స్ టీ అంటే ఏంటి, సైన్ ఇన్వర్స్ ఆఫ్ టీ అంటే ఏమనుకున్నాం ఇక్కడ మనము, ఎక్స్ క్యూబ్ ప్లస్ సి. ఓకేనా, అర్థమైందా? సో దీన్ని మళ్ళీ ఒకసారి రాయండి, 1/3 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ సి. సో ఇదే ఆన్సర్. ఓకేనమ్మా, అర్థమైందా? సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఒకసారి మళ్ళీ చెప్తాను, డౌట్ ఏమంటే క్లియర్ అవుతుంది. ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ బై స్క్వేర్ రూట్ 1 మైనస్ x పవర్ 6 dx. సో ఇక్కడ x పవర్ 6ని ఏమని రాసామంటే ఎక్స్ క్యూబ్ హోల్ స్క్వేర్ని రాసాం. ఓకే, అర్థమైందా? ఏ పవర్ m హోల్ పవర్ అంటే ఏ పవర్ mn కదా, 3 2 6. సరిపోయింది కదా. సో ఇక్కడ ఎక్స్ క్యూబ్ తీసుకున్నాం, ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టీ అనుకున్నాం, దీన్ని డిఫరెన్షియేట్ చేసాం. ఓకేనా? సో ఎక్స్ పవర్ ఎన్కి ఫార్ములా ఏంటి, nx పవర్ n మైనస్ 1 అంటే 3x పవర్ 3 మైనస్ 1 అంటే 2 కదా, 3x స్క్వేర్ dx ఈజ్ ఈక్వల్ dt. ఎక్స్ స్క్వేర్ dx ఈజ్ ఈక్వల్ టు 1/3 dt. ఓకేనా? సో అప్లై చేసాను చూడండి. సో ఎక్స్ స్క్వేర్ dx అంటే 1/3 dt ఇంటూ 1 బై స్క్వేర్ రూట్ 1 మైనస్ ఎక్స్ క్యూబ్ అంటే టీ స్క్వేర్. ఓకేనా? సో 1/3 దీన్ని ఆర్డర్లో రాసాము, 1/3 ఇంటిగ్రల్ 1/3 బయటకు తీసుకొస్తాను, ఇంటిగ్రల్ 1 బై స్క్వేర్ రూట్ 1 మైనస్ టీ స్క్వేర్ dt. సో దీనికి ఫార్ములా ఉంది, స్క్వేర్ రూట్ 1 బై ఎక్స్ స్క్వేర్, 1 బై స్క్వేర్ రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. సో ఈ ఫార్ములా అప్లై చేసాం, సైన్ ఇన్వర్స్ టీ ప్లస్ సి, టీ అంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ సి. సో అదే ఆన్సర్. ఓకేనా, అర్థమైందా? సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. ఓకేనమ్మా, ఓకే.
సో స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ సమ్ 2 ఇంటిగ్రల్ నెక్స్ట్ సమ్ ఇంటిగ్రల్ 2x³ by 1 plus x power 8 into dx on R. Okay na? Integral 2x³ by 1 plus x power 8 dx. Okay na ma? So చూడండి సొల్యూషన్. ఇంటిగ్రల్ 2x³ by 1 ప్లస్ ఒకసారి చూడండి దీన్ని ఎట్లా రాస్తున్నామంటే x పవర్ 4 హోల్ స్క్వేర్ని రాయొచ్చు కదా. 4 2s are 8 కదా. సో x పవర్ 8ని x పవర్ 4 హోల్ స్క్వేర్ని రాశాను. ఓకేనమ్మా, అర్థమైందా? లెట్ x పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు t అనుకున్నాం. 4x³ dx ఈజ్ ఈక్వల్ టు dt. ఓకేనా? సో ఇప్పుడు x³ dx ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. x³ dx ఏమని రాయొచ్చు? ఇక్కడ ఈ 4 అనేది మల్టిప్లై అవుతుంది, ఇటేపు వస్తే డివైడ్ అవుతుంది. 1/4 dt. ఓకేనా? సో ఇప్పుడు అప్లై చేస్తున్నాను చూడండి. ఓకే, x³ dx అంటే ఏం రాయొచ్చు? 2 చూడండి జాగ్రత్తగాను 1 ప్లస్ x పవర్ 4 అంటే ఏంటి? ఫస్ట్ 1 ప్లస్ t² కదా, ఇంటూ x³ dx. x³ dx అంటే 1/4 dt. ఓకేనా? 1/4 dt. సో ఇక్కడ 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఈ 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది అంటే ఏంటి? 1/2 ఇంటూ 1/1 ప్లస్ t² ఇంటూ dt. ఓకేనా? సో 1/2 బయటకు తీసుకొచ్చేయండి అంటే ఏంటి? 1/2 ఇంటిగ్రల్ 1/1 ప్లస్ t² dt. ఓకే, అర్థమైందా? సో 1/1 ప్లస్ t² అంటే మళ్ళీ 1 ప్లస్ x² ఫార్ములా. ఇంటిగ్రల్ 1/1 ప్లస్ x² dxకి ఫార్ములా ఏంటి? tan ఇన్వర్స్ x. ఇదే కదా ఫార్ములా, ప్లస్ c. సో ఎక్కడ ఏ ఫార్ములా యూస్ చేస్తున్నానో అక్కడ ఫార్ములాస్ రాస్తున్నాను, ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా, అర్థమైందా? సో ఇక్కడ ఫార్ములా అప్లై చేస్తున్నాను చూడండి. 1/2 tan ఇన్వర్స్ t ప్లస్ c. సో 1/2 ఇంటూ tan ఇన్వర్స్ t అంటే ఏమనుకున్నాం మనం ఇక్కడ? x పవర్ 4, అదే రాస్తున్నాను చూడండి, ప్లస్ c. ఓకే, అర్థమైందమ్మా? 1/2 tan ఇన్వర్స్ ఆఫ్ x పవర్ 4 ప్లస్ c. ఓకే, అర్థమైందా? ఏం లేదు, ఇక్కడ మనం తీసుకుంది x పవర్ 4ని తీసుకున్నాం అంతే. ఈ డినామినేటర్ని x పవర్ 4 హోల్ స్క్వేర్ని రాసాం. సో ఈ x పవర్ 4ని మనం తీసుకున్నాం. ఓకేనా? సో x పవర్ 4 t అనుకున్నాం, డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ప్రతి స్టెప్కి డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ అని రాయట్లేదు, ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పటికీ చాలా ప్రాబ్లమ్స్ చేసాం కదా. ఓకే, సో x పవర్ 4 ఈజ్ ఈక్వల్ t అయితే 4x³ dx ఈజ్ ఈక్వల్ dt. x³ dx ఈజ్ ఈక్వల్ టు 1/4 dt. ఓకేనా? సో x³ dx ప్లేస్లో 1/4 dt రాసాం. ఓకే, సో సింప్లిఫై చేసాం. ఓకేనా, అర్థమైందా? సో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనమ్మా? సో ఫార్ములాస్ పక్కన రాసుకోండి, నోట్ చేసుకోండి. ఫార్ములా ఎక్కడ యూస్ చేసామో ఫార్ములా రాస్తున్నాను నేను, అక్కడ రాసుకోండి, డౌట్ ఉండదు మీకు. ఓకే, ఓకేనా? నెక్స్ట్ సమ్ 15th సమ్, సెకండ్ రోమన్లో 15th సమ్. ఓకేనమ్మా? IMP ఇది కొంచెం ఇంపార్టెంట్. x పవర్ 8 by 1 ప్లస్ x పవర్ 18 ఇంటూ dx. ఓకేనా? ఇంటిగ్రల్ x పవర్ 8 by 1 ప్లస్ x పవర్ 18 dx. ఇది ప్రాబ్లం. ఓకే, సో జాగ్రత్తగా వినండి. సొల్యూషన్ ఇంటిగ్రల్ ఒకసారి ఇచ్చిన ప్రాబ్లం రాస్తున్నాం చూడండి. x పవర్ 8 by 1 ప్లస్ x పవర్ 18 dx. ఓకే, ఇంటిగ్రల్ ఒకసారి చూడండి. x పవర్ 8 by 1 ప్లస్ x పవర్, దీన్ని ఏం రాస్తున్నాను అంటే x పవర్ 9 హోల్ స్క్వేర్ని రాస్తున్నాను ఇంటూ dx. ఎందుకంటే a పవర్ m హోల్ పవర్ అంటే a పవర్ m కదా. 9 2s are 18. ఓకే, సరిపోయింది కదా. అర్థమైందమ్మా?
ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం తీసుకుంటున్నామంటే లెట్ x పవర్ 9 ఈజ్ ఈక్వల్ టు t అనుకుంటున్నాను. ఇప్పుడు డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా, అర్థమైందా. సో డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది, 9x పవర్ 9 మైనస్ 1 ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు dt. ఓకే, అంటే ఏంటి 9x పవర్ 8 కదా, dx ఈజ్ ఈక్వల్ టు dt. ఓకే, అర్థమైందా. ఇక్కడ 9 అనేది మల్టిప్లై అవుతుంది కదా, ఇటేపు వస్తే డివైడ్ అవుతుంది. అంటే x పవర్ 8 dx ఈజ్ ఈక్వల్ టు 1/9 ఇంటూ dt. ఓకేనా. సో అర్థమైంది కదా. ఇప్పుడు అప్లై చేస్తున్నాను చూడండి. x పవర్ 8 dx ప్లేస్లో ఏం రాయొచ్చు, 1/9 dt అని రాయొచ్చు. సో 1/1 ప్లస్ x పవర్ 9 అంటే t, అంటే 1 ప్లస్ t స్క్వేర్. x పవర్ 8 dx అంటే 1/9 ఇంటూ dt. ఓకేనా, అర్థమైంది ఇంతవరకును. సో ఐఎంపీ ప్రాబ్లం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ 1/9 బయట రాసేస్తున్నాను చూడండి, 1/1 ప్లస్ టీ స్క్వేర్ dt. ఓకేనా, 1/1 ప్లస్ టీ స్క్వేర్ అంటే ఫార్ములా ఉంది కదా, ఇంటిగ్రల్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, dxకి tan ఇన్వర్స్ x కదా ప్లస్ c, ఇది ఫార్ములా. సో ఫార్ములా అప్లై చేస్తున్నాను, 1/9 ఇంటూ tan ఇన్వర్స్ t ప్లస్ c. ఓకేనా, అంటే 1/9 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ t అంటే ఏమనుకున్నాం మనం ఇక్కడ, x పవర్ 9. సో అదే వేస్తున్నాను చూడండి, ప్లస్ c, అంతే ఆన్సర్. ఓకేనా, చాలా ఈజీ, కానీ మీరు అర్థం చేసుకుని జాగ్రత్తగా చేస్తే చాలా సింపుల్. ఓకేనమ్మా, అర్థమైందా. సో ఇంపార్టెంట్ ఈ ప్రాబ్లం, సో జాగ్రత్తగా వినండి. ఇంటిగ్రల్ x పవర్ 8 బై x పవర్ 8 ఐఎంపీ, x పవర్ 8 బై 1 ప్లస్ x పవర్ 18 dx. సో ఇక్కడ x పవర్ 18ని x పవర్ 9 హోల్ స్క్వేర్ని రాశాను. అర్థమైందా, 9 2s are 18 కాబట్టి సరిపోయింది కదా. సో x పవర్ 9 ఈజ్ ఈక్వల్ టీ అనుకున్నాం, డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. అంటే 9x పవర్ 9 మైనస్ 1 dx ఈజ్ ఈక్వల్ టు dt. ఓకే, 9x పవర్ 8 ఈజ్ ఈక్వల్ టు dt. సో x పవర్ 8 dx ఈజ్ ఈక్వల్ టు, ఈ 9 అనేది ఇటేపు మల్టిప్లై అవుతుంది, ఇటేపు వస్తే డివైడ్ అవుతుంది, 1/9 dt. సో ఆ ఫార్ములా వాల్యూస్ అవి వేసాం ఇక్కడ, 1/1 ప్లస్ x పవర్ 9 అంటే t స్క్వేర్, x పవర్ 8 dx అంటే 1/9 dt. సో 1/9 బయట రాస్తాం, ఇంటిగ్రల్ 1/1 ప్లస్ t స్క్వేర్ dt. ఇది ఎలా ఉంది, ఇంటిగ్రల్ 1/1 ప్లస్ x స్క్వేర్ dx ఫార్ములాలో ఉంది. సో tan ఇన్వర్స్ x ఫార్ములా. ఓకేనా, ఇక్కడ ఫార్ములా రాసాను చూడండి జాగ్రత్తగా. సో 1/9 tan ఇన్వర్స్ t ప్లస్ c, అంటే 1/9 tan ఇన్వర్స్ t అంటే ఏమనుకున్నాం మనం, అదే రాసాను ఇక్కడ చూడండి, x పవర్ 9 ప్లస్ c. అర్థమైందా. సో ఐఎంపీ ప్రాబ్లం జాగ్రత్తగా చేయండి. ఓకే, సో స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. ఓకేనా, సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.